పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పునది ఏమనగా వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. హల్లెలూయా. ఇక్కడ మనం చదివిన లేఖన భాగములో మనం ధ్యానం చేసినప్పుడు అపోస్తలుడైన పౌలు తిమోతికి లేఖ రాస్తూ, నేను క్రీస్తు యేసునందు ఆనబెట్టి చెబుతున్న మాట మృతులకును సజీవులకును తీర్పు తీర్చు. అంటే చనిపోయిన వారికి సజీవులుగా మనకి తీర్పు తీర్చేది దేవుడు. కాబట్టి వారికి వాక్యాన్ని ప్రకటించాలి. వారికి ఏం ప్రకటించాలి? వాక్యాన్ని ప్రకటిస్తే ఒకవేళ వారు మార్పు చెందుతారేమో, వాళ్ళు మార్పు చెంది క్రీస్తుని అంగీకరించి ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తారు. కాబట్టి ప్రయాసపడు అని అన్నాడు పౌలు తిమోతిని. ఏం చేయమన్నాడు? ప్రయాసపడాలి. అంటే ఒక సేవకుడుగా తిమోతిని ప్రోత్సహిస్తూ, మనం పడే ప్రయాస వల్ల అనేక మంది తీర్పులోకి రాకుండా, దేనిలో రాకుండా, తీర్పులోకి రాకుండా, అంటే ప్రతి ఒక్కరికి తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పులోకి రాకోకుండా ఉండాలంటే దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. దేవుని స్తోత్రం. తద్వారా అనేక మంది మార్పు చెంది దేవుని ఉగ్రతకు, దేవుని కోపానికి గురి కాకున్నట్లుగా దేవుని వాక్యాన్ని విని అనేక మంది మారు మనసు పొందుతారు. అందుకని పౌలు అంటాడు, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము అన్నాడు. అంటే ఎవరిని ప్రకటించాలి? సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించు. ప్రకటించడానికి సమయమందును అసమయమందును కూడా ప్రకటించాలి. మరి ప్రకటించేవాడు ప్రకటిస్తుంటే వినేవాడు కూడా కావాలిగా. ప్రకటించేవాడికి సమయమందు అసమయమందు ప్రకటించాలి. మరి వినేవాడు కూడా సమయమందును అసమయమందును, అంటే అనుకూలంగా ఉంది సమయం, అప్పుడు వింటాం, మంచిది. ఇప్పుడు అనుకూలంగా లేదు, మరి అనుకూలంగా లేకపోయినా ఏం చేయాలి? వాక్యాన్ని వినటానికి ప్రయాసపడాలి. ఏదైనా సరే ప్రయాసపడాలి. ఈరోజు దేవుని వాక్యాన్ని వినటానికి ప్రయాసపడాలి. వాతావరణం అనుకూలంగా లేదు, అయినా ప్రయాసపడాలి. వాక్యం వినటానికి సమయం అనుకూలంగా ఉంది, అయినా ప్రయాసపడాలి. అనుకూలంగా ఉన్నా ప్రయాసపడాలి, అనుకూలంగా లేకపోయినా ప్రయాసపడాలి. వాస్తవంగా ప్రయాసపడాలి. ఇక్కడ పౌలు తిమోతికి చెబుతూ ప్రయాసపడాలి అని చెబుతున్నాడు. దేని కొరకు ప్రయాసపడాలి? ఈ లోక సంబంధమైన వాటి కొరకు ఎంతైనా ప్రయాసపడతాం. మరి వాక్యం వినటానికి ప్రయాసపడాలి కదా. అనుకూలంగా ఉన్నప్పుడు, వాతావరణం బాగున్నప్పుడు ఓకే, దేవుని స్తోత్రం. అందుకే రాత్రి వాక్యాన్ని చదువుతున్నప్పుడు నేను మనం అందరం కూడా ఆలోచించి అర్థం చేసుకోగలిగితే, అనుకూలంగా ఉంటే ఓకే, అనుకూలంగా లేకపోయినా సరే ప్రయాసపడాలన్నాడు పౌలు తిమోతికి ఈ లేఖ రాస్తూ. అయితే రాత్రి మన జీవితాల్లో ఆలోచన చేయగలిగితే
ప్రయాసపడమంటున్నాడు. అందుకనే బైబిల్ అందులో కనుక మనం చూస్తే సమయమందును అసమయమందును మనందరికీ తెలుసు. దానియేలు గుర్తుకొస్తాడు మనకి. 30 రోజుల వరకు కూడా ప్రార్థనలు చేయొద్దని రాజుగారు శాస్త్రాన్ని సిద్ధం చేశాడు. ఎన్ని రోజులు? 30 రోజులు ప్రార్థన చేయకూడదు. అంతకుముందు సమయం ఆయనకి అనుకూలంగానే ఉంది, బాగానే ఉంది. ముమ్మారు వచ్చి ప్రార్థన చేసుకునేవాడు దానియేలు. మరి రాజుగారి చేత ఒక ఆజ్ఞ జారీ చేయబడింది. ఇప్పుడు 30 రోజుల వరకు కూడా ప్రార్థన చేయకూడదు. ఇప్పుడు ఆయనకున్న సమయం అది అనుకూలమైన సమయము కాదు. ఆ సమయం అతనికి అనుకూలమైన సమయము కాదు. మరి ఇప్పుడు దానియేలు సమయమందు అనుకూలంగా ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు, మంచిదే. మరి ఇప్పుడు 30 రోజుల వరకు కూడా ఏ దేవునికి ఎవరు బ్రతిలాడుకోకూడదు, ప్రార్థన చేయకూడదని రాజుగారి శాస్త్రాన్ని తయారు చేశాడు. ఆ శాస్త్రము దానియేలు కూడా తెలిసింది. ఇప్పుడు అతను ముమ్మారు తన గదిలో యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తే ఇప్పుడు అతను తీసుకెళ్ళి ఎక్కడ వేస్తారు? సింహాల గుహలో వేస్తారు. మరి సింహాల గుహలో వేయటం అది తలుసుకుంటేనే చాలా భయంకరమైన పరిస్థితి. మరి అలాంటప్పుడు దానియేలుకి ఆ సమయం అనుకూలమైందా? అసమయమైంది. అది సమయం కాదు, అది అసమయం. అంటే అది మంచిది కాదు, తనకు అనుకూలమైంది కాదు. మరి ఆ సమయంలో ఏం చేయాలి? మరి పౌలు తిమోతికి చెప్పాడు, సమయమందును అసమయమందును. అంటే నీకు అనుకూలంగా ఉండొచ్చు, అనుకూలంగా లేకపోవచ్చు. ఒకవేళ మనకి వాతావరణం అనుకూలంగా లేదు. మరి అనుకూలంగా లేకపోయినా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు ఆయన్ని స్తుతిస్తావా, గణపరుస్తావా అని దేవుడు ఒకవేళ మనం పరీక్షించినప్పుడు మన పరిస్థితి ఒకసారి ఆలోచించాలి. దేవుని స్తోత్రం. వాస్తవంగా అంటే దానియేలు ఇటు శాస్త్రము సంతకము చేయబడని దానియేలు తెలుసుకున్నను యథాప్రకారము అని రాయబడింది అక్కడ. ఏ ప్రకారం అంట? యథాప్రకారము అంటే అనుకూలంగా లేదు. అతనికి అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా అతడు యెరూషలేము తట్టు కిటికీలు తెరిచాడు. వాస్తవంగా అండి, సమయమందు అసమయమందు అని ఆ వచనం అందరికీ పనికిరాదు. ఆ వాక్యము అందరికీ పనికిరాదంటే ఆ వాక్యం అందరూ నెరవేర్చుకోలేరు. ఆ వాక్యాన్ని అందరూ నెరవేర్చుకోలేరు. ఎందుకంటే వారికి అనుకూలంగా ఉన్నప్పుడే ఏదైనా సరే. మనకి అనుకూలంగా ఉన్నప్పుడు దేవుని స్తుతించడం, మనకి అనుకూలంగా లేదనుకోండి, మానేసామనుకోండి, అప్పుడు నీ ద్వారా దేవుని పని జరగదు. హల్లెలూయా. వాస్తవంగా అనుకూలంగా ఉండటం కాదు, వారికి అనుకూలాన్ని బట్టి భక్తి చేయటం కాదు. అతడు యథాప్రకారము యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి తన దేవుడని యెహోవాకు ప్రార్థన చేస్తూ దేవుని స్తుతించడం మొదలు పెట్టాడు. దేవుని స్తోత్రం. ఈ రోజున మనమందరం కూడా ఆ మాట చదువుతున్నామంటే దానియేలు మనకి ఎంత మాదిరికరంగా ఉన్నాడో. దానియేలు రాజుగారి కళ్ళు తెరిపించాడు. దేవుని స్తోత్రం. దానియేలు రాజుగారే దానియేలు దగ్గరికి వచ్చి సాగిలి పడినట్టుగా దేవుడు చేశాడు. హల్లెలూయా. రాజుగారే ఆశ్చర్యపోయాడు. రాజుగారు దానియేలు దగ్గరకు వచ్చి సాగిలి పడ్డాడు. దానియేలు దగ్గరికి వచ్చి రాజుగారు ఎందుకు సాగిలి పడ్డాడంటే అతడు సమయమందు ప్రార్థన చేసేవాడు, అసమయమందును కూడా ప్రార్థన చేసేవాడు. పరిస్థితులు ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఆయన దేవుని మహిమపరచాలి. ఈరోజు ఎంతమంది వాస్తవంగా దేవుని మహిమపరిచేవారు ఉన్నారు? ఎంతమంది తమకు అనుకూలమైన భక్తి చేసేవాళ్ళు ఉన్నారు?
దేవునికి అనుకూలమైన భక్తి చేసేవారుగా ఉండాలి. మనకు అనుకూలమైన భక్తి కాదు మనం చేసేది. హల్లెలూయా. దావీదు గురించి దేవుడు అంటాడు, అతడు నా హృదయానుసారమైన మనుషుడు, అతడు నా ఇష్టాన్ని నెరవేర్చేవాడు. ఎవరి ఇష్టాన్ని నెరవేర్చేవాడు? అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 23వ వచనం 24వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం కూడా. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయా కుమారుని దావీదును కనుగొంటిని. అతడు ఎవరి ఇష్టానుసారమైన మనుషుడు? దావీదు ఎవరి ఇష్టానుసారమైన మనుషుడు అంటే తన ఇష్టానుసారమైన మనసు కలిగిన వాడు కాదు, తన ఇష్టాన్ని నెరవేర్చుకునేవాడు కాదు. దావీదు దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవాడు. హల్లెలూయా. దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవాడు. అపోస్తలుడైన పౌలుని తీసుకెళ్లి చెరసాలలో వేసిన చెరసాలలో కూడా దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నాడు. హల్లెలూయా. అతనంట మధ్యరాత్రి వేళ పౌలు సేలు పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారండి. దేవుని స్తోత్రం. ఎప్పుడు స్తుతిస్తున్నారు? మధ్యరాత్రి వేళ. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే వాళ్ళని చాలా దెబ్బలు కొట్టారు, వాళ్ళ వస్త్రాలు చించేశారు, వాళ్ళకి చేతులకి వేడి వేసేసారు, చెరసాలలో లోపల పడదోశారండి. వాళ్ళు స్పృహను కోల్పోయారు. మధ్యరాత్రి వేళ వాళ్ళకి స్పృహ వస్తే చెరసాలలో ఉండామని వాళ్ళు చాలా దెబ్బలు తిన్నారు. వాళ్ళు నిందించబడ్డారు, వాళ్ళు అవమానించబడ్డారు. పరిస్థితులు వాళ్ళకి అనుకూలంగా లేవు. పరిస్థితులు వాళ్ళకి అనుకూలంగా లేకపోయినప్పటికీ వాళ్ళు మధ్యరాత్రి వేళ దెబ్బలు తిన్నప్పటికీ, అవమానించబడ్డప్పటికీ, వాళ్ళు త్రోసివేయబడ్డప్పటికీ, వాళ్ళు నిందించబడినప్పటికీ కూడా వాళ్ళకైతే అనుకూలంగా లేదు. అది వాస్తవంగా దేవుని స్తుతించే సమయం కాదు, అది అసమయం. అది కనీసం ఆ సమయంలో దేవుడా ఇన్ని బాధలు పడుతున్నా ఏం చేస్తున్నావని చెప్పి నిరుత్సాహంగా మాట్లాడవలే సమయం అది. కానీ సమయమందును అసమయమందును కూడా దేవుడి కొరకు ప్రయాసపడాలి. దేవుని స్తోత్రం. మధ్యరాత్రి వేళ వారు పాటలు పాడుతున్నారంట, ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నారంట. దేవుడు వారిని చూశాడు. ఏ సమయం అది? అసమయం అది. ఈరోజు అనేక మంది జీవితాల్లో తనకి అనుకూలమైన సమయంలో, తనకి అనుకూలమైన వాతావరణంలో, వారికి అనుకూలను బట్టి దేవుని స్తుతించే వారు ఉండాలి. అలాంటి వారి ద్వారా దేవునికి మహిమ రాదు. హల్లెలూయా. అందుకని మనం ప్రయాసపడేది సమయమందు ప్రయాసపడాలి, అసమయమందు కూడా ప్రయాసపడాలి. ఈ వాక్యము మనకి గుర్తు రావాలి. ఏంటో తెలుసా? అయ్యో ఇప్పుడు వాతావరణం అనుకూలంగా లేవు కదా, అయ్యో పరిస్థితులు అనుకూలంగా లేవు కదా, ఇప్పుడు ఏం చేయాలి? ఆరాధించాలి, ప్రభుని స్తుతించాలి, దేవుని నామాన్ని మహిమపరచాలి. ఇది సమయం కాదు, ఇది అసమయము, మనకు అనుకూలంగా లేదు. దేవుని స్తోత్రం. ఒకరోజు దేవుని మందిరం దగ్గర అంటే మూడు రోజులు పగలు రాత్రులు ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా నిలబడి దేవుని ఆరాధిస్తుంటే వర్షం వచ్చిందంటండి. ఏమొచ్చిందంట? వర్షం వస్తే వారు వర్షంలో తడుస్తూ దేవుని స్తుతించారంట. వర్షంలో తడుస్తూ దేవుని స్తుతించారు. మనం చికెన్ కొట్టుకెళ్తాకి తడుస్తాం, కానీ మా ప్రాంతం కొత్తగా తడవ. మన కొట్టుకాడికి వెళ్తాకి వర్షం వస్తుంది, పాలు పట్టించుకుని టీ కాసుకోవాలి. వర్షంలో తడుచుకుంటూ వెళ్తాం. ఎక్కడికి? పాలు ప్యాకెట్కి. కానీ ప్రార్థనకి మాత్రం తడుచుకుంటా, అవసరమైతే మానుకుంటాం, కానీ తడుచుకుంటూ రాలేదు. హల్లెలూయా. అన్నిటికీ ఎంతైనా ప్రయాసపడతాం, కానీ పరిస్థితులు అనుకూలంగా లేవని మనం ఏం చేస్తామంటే ఆగిపోయే వాళ్ళు ఉంటాం.
అందుకని ప్రియ దేవుని రాత్రి వారు అసమయమందు కూడా దేవుని స్తుతించారంటే పౌలు సేవ జరిగింది అంటే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రాంగణంలోకి, ఆ శరసాలోకి పరిశుద్ధాత్మ దేవుడు రావటం జరిగింది. పునాదులన్నీ కూడా కదిలిపోయినాయి, తలుపులన్నీ కూడా ఊడిపోయినాయి, వారికి వేసిన బంధకాలన్నీ కూడా ఊడిపోయినాయి. దేవుని స్తోత్రం. గమనించాలి, చూడండి, ఇప్పుడు కార్యం ఎప్పుడు జరిగింది? నువ్వు అనుకున్నా నీకు అనుకూలంగా ఉన్నప్పుడు కాదు. కార్యాలు చూడాలంటే నీకు అనుకున్నప్పుడు కాదు. ఇప్పుడు గమనించాలి, దానియేలు అంతకుముందు రోజు ప్రార్థన చేస్తున్నాడు, రోజు. మరి దేవుడు ఎప్పుడు కార్యం చేస్తాడంటే అసమయమందు. కొన్నిసార్లు దేవుడు మనం పరీక్షిస్తాడు. ఈ పౌలు శీలని పరీక్షించాడు. ఈ రాత్రి సరసాల్లో వేయబడ్డారు కదా, నిందించబడ్డారు, అవమానించబడ్డారు, త్రోసివేయబడ్డారు, వస్త్రాలు చింపబడ్డాయి, ఎన్నో దెబ్బలు తిన్నారు. అలాంటి పరిస్థితుల్లో వారు ఇప్పుడు ప్రార్థన చేస్తారా లేదా అని దేవుడు వారిని పరీక్షిస్తే వారు అసమయమందు కూడా వారు లేచి దేవుని స్తుతిస్తూ పాటలు పాడుతుంటేనండి దేవుడు అక్కడ ఒక అద్భుతం చేశాడు. ఏం తెలుసా? ఖైదీలందరూ కూడా మార్పు చెందారు. దేవుని స్తోత్రం. చెరసాల అధిపతి, చెరసాల అధికారి కూడా ఆ రాత్రి ఏమంటే ప్రాణహాని చేసుకోబోతే పౌలు అన్నాడు, సహోదరుడా నువ్వు ఏ హాని చేసుకోవద్దు, నువ్వు ఏ హాని చేసుకోవద్దు. ఖైదీలందరూ పారిపోలేదు, ఇక్కడే ఉన్నారు. ఖైదీలందరూ ఇక్కడ, అరే ఖైదీలు ఇక్కడే ఉన్నారా? ఖైదీలు పారిపోతారు కదా, దొంగలు కదా, వాళ్ళు పారిపోతారు కదా. కానీ ఆ సమయమందు పౌలు శీల దేవుని స్తుతిస్తే అక్కడ ఎంత మంది ఖైదీలు మార్పు చెందారు. హల్లెలూయా. ఎంతమంది ఖైదీలు మార్పు చెందారు? ఎప్పుడు మార్పు చెందారు అంటే అసమయమందును వారు ప్రార్థన చేస్తున్నారు, వారు దేవుని స్తుతించారు. అందుకనే అసమయమందును అంటే వారికి అనుకూలమైన సమయం కాదు, అయినా సరే ప్రయాసపడ్డారు. అమ్మా, ఈ రాత్రి మనం ప్రయాసపడాలి. నీకు అనుకూలం ఉన్నప్పుడు ప్రయాసపడతాం కాదు, అనుకూలంగా లేకపోయినప్పుడు కూడా మనం ప్రయాసపడితే దానివల్ల వచ్చే రిజల్ట్ మన ఊహకందని గొప్ప రిజల్ట్ మనం చూడబోతున్నాం. దేవుని స్తోత్రం. సరస్వతాధిపతి కూడా అదిగో పారిపోలేదా అని చెప్పి దీపం తెమ్మని వచ్చి చూసినప్పుడు అందరూ అక్కడే ఉన్నారు. ఖైదీలందరూ కూడా ఒక్కరు కూడా పారిపోలేదండి, ఒక్కరు కూడా పారిపోలే. అది చూసినప్పుడు సరస్వతాధిపతి ఏం చేశాడు తెలుసా? పౌల్ని, అయ్యలారా రక్షణ పొందాలంటే నేనేమి రక్షణ పొందమని చెప్పారా? రక్షణ పొందమని చెప్పలా. యేసుక్రీస్తుని ప్రకటించారా? ప్రకటించలా. అసమయమందును వారు దేవుని స్తుతించడం ద్వారా గొప్ప రిజల్ట్ చూడగలిగారు. అందుకని పౌలు ఎలాంటి అనుభవాల నుంచి వచ్చాడు కాబట్టి, ఒకవేళ అనుభవం లేదుగా తిమోతి, ఒకవేళ అసమయమందును నువ్వు దేవుని స్తుతించకపోతే దేవుని కార్యాలు నీ ద్వారా ఎవరు చూడలేరు. హల్లెలూయా. ఇప్పుడు అనుభవం కావాలి. ఏం కావాలి? అనుభవం కావాలి. ఇప్పుడు నేను అసమయమందును దేవుని స్తుతించాను కాబట్టి ఖైదీలందరూ రక్షించబడ్డారు. చెరసాల అధిపతి యొక్క కుటుంబం కూడా ఆ రాత్రి, ఏ రాత్రి అయితే అనుకూలంగా లేదో ఆ రాత్రి దేవుడు గొప్ప కార్యము చేసి ఆ చెరసాల అధిపతి కుటుంబమంతా కూడా రక్షించబడి బాప్తిసం పొందారు. దేవుని స్తోత్రం. ఎప్పుడు? అసమయమందు. ఒకవేళ ఆ రాత్రి కనుక పౌలు శీల మౌనంగా ఉంటే ఆ చెరసాలధిపతి రక్షించబడేవాడు కాదు, ఖైదీలందరూ కూడా విడుదల పొందేవాళ్ళు కాదు. దేవుని స్తోత్రం. అందుకని ప్రయాసపడు. నువ్వు సమయంగా చూడొద్దు, అది సమయం కావచ్చు, అసమయం కావచ్చు. అందుకని ఈ రాత్రి మన జీవితాలు కూడా దానియేలు కూడా 30 రోజుల వరకు కూడా ప్రార్థన చేయకూడదు. ఒకవేళ ప్రార్థన చేస్తే వారికి శిక్ష ఏంటంటే సింహాల గుహలో వేయబడతారు, త్రోయబడతారని ఆజ్ఞ దానియేలు తెలుసుకున్నాడు. ఇప్పుడు చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో 10వ వచనాన్ని కనుక మనం చదివినప్పుడు, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనాన్ని చదివినప్పుడు, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అనుకూలంగా లేదు. ఏం లేదండి, అనుకూలంగా లేదని తెలుసుకున్నాడు. ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు బాగా వర్షం వస్తుంది,
ప్రార్థన బయలుదేరాం, బాగా వర్షం వస్తుందని తెలుసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తావు? ఇంట్లో కూర్చుంటావా? వర్షం వస్తుందని తెలిసింది, ఏం చేస్తాం? ఆగిపోతాం. తడితే ఏమైంది అసలు అంటే, ఇప్పుడు దానియేలు అయితే సింహాల బోన్లో వేస్తానన్నా, దానియేలు అయితే సింహాల బోన్లో వేస్తానన్నా అన్నాన్ని తెలుసుకొని కూడా అతను ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. వాస్తవానికి ఈ విశ్వాసం ఎలా తెలుసా? వర్షం వస్తున్నా సరే నువ్వు బయలుదేరి రావాలి. హల్లెలూయా. ఏం చేయాలంట? ఒక 10 నిమిషాలు ఆగిద్దిలే, ఆగుదామని కూర్చోకూడదు. 10 నిమిషాలు కాదు కదా, 1 నిమిషం అని వెయిట్ చేయకూడదు. దేవుని స్తోత్రం. కానీ చెప్పగలరా? లేదు, బాగా ఎండేస్తుంది అనుకోండి, ఏమర్థం లేదు, బాగా ఎండేస్తుంది అనుకోండి, అమ్మో ఎంత వేడిగా ఉందా అని ఏం చేస్తాం? సరే. మూడోది, కరెంటే పోయింది నువ్వు బయలుదేరే టైంకి. ఏం పోయింది? ఏం చేస్తావు? వెళ్ళి అనుకుంటావా? హల్లెలూయా. నువ్వు బయలుదేరుతుంటే కరెంట్ పోయింది. గుళ్ళోకి వెళ్ళాం, కరెంట్ పోయిందిగా. గుళ్ళోకి వెళ్ళి చర్చిలోకి వెళ్ళాం అనుకోండి, కరెంట్ లేదుగా, ఫ్యాన్ తిరగవుగా, సౌండ్ పోసిందిగా. అబ్బా, ఎంతమంది 5 రకాలుగా ఉంటారు. అలాంటి మనస్తత్వం నీలో ఉంటే నీ ద్వారా దేవుడికి ఎప్పటికీ మహిమ రాదు. హల్లెలూయా. అలాంటి మనసు నీలో పోవాలి. కరెంటు పోయినా, వర్షం వస్తున్నా, ఎండ వస్తున్నా, ఏదన్నా జరిగిన కాక నీవు నేను మనమందరం కూడా దానియేలు గురించి ఆ వాక్యం చదువుతున్నప్పుడు, ఇట్టి శాసనము సంతకము చేయబడిందని దానియేలు తెలుసుకున్నను యథాప్రకారం. ఏ ప్రకారం అంట? యథాప్రకారం. ఇప్పుడు దానికి వాతావరణం అనుకూలంగా లేదండి. దానియేలుకి నీ జీవితంలో కూడా నీ ద్వారా దేవునికి మహిమ వచ్చే సమయం అదే. నువ్వు వెళ్తున్నప్పుడు నేను చూసి అనేక మంది మార్పు చెందాలి. వర్షంలో తరుచుకుంటూ వస్తున్నా, ఎండలో ఎండుకుంటూ వస్తున్నా, లేకపోతే కరెంటు లేకపోయినా, కరెంటు పోయినా, అంత చీకటి మయమైపోయినా సరే నువ్వు బయలుదేరి వస్తుంటే అనేక మంది నిన్ను చూసి ఆశ్చర్యపడతారు. దేవుని స్తోత్రం. అతను వచ్చి ప్రార్థన చేస్తుంటాడు. అతను వచ్చి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తుంటే లోపు వాళ్ళు చూసి, అయ్యా దానియేలు ప్రార్థన చేస్తున్నాడు అయ్యా. పొద్దున్న చేశాడు, మధ్యాహ్నం చేశాడు, సాయంత్రం కూడా నేను సాక్షులు 3 పూటలు చేశాడు అయ్యా. సింహాల బోన్లో వేస్తారన్నప్పటికీ కూడా దానియేలు భయపడలేదు అయ్యా. హల్లెలూయా. ఎంత అద్భుతం చూడండి. ఈ రాత్రి మన జీవితాల్లో దానియేలు ఏ ఆత్మ నింపబడ్డాడో, దానియేలులో ఉన్న ధైర్యం ఏంటో ఈ రాత్రి నీకు అర్థమైతే నీ ద్వారా దేవుడికి ఏమొస్తుంది తెలుసా? మహిమ వస్తుంది. హల్లెలూయా. ఆ సంగతి నిర్ధారణ చేస్తే దానియేలు మమ్మారు చేశాడని రుజువైతే అతను తీసుకెళ్లి సింహాల గుహలో దించుతుంటాడండి. దానియేలు మొహంలో వెలుగు తగ్గల. దేవుని స్తోత్రం. దానియేలు గుండెలో ధైర్యం తగ్గలేదండి. ఎందుకు తెలుసా? దానియేలుకు తెలుసు. దానియేలుకి తెలుసు దానియేలు దేవుడు ఎలాంటి వాడో దానియేలుకి తెలుసు. అందుకని తర్వాత రాజు సాగిలి పడిపాడు, దానియేలు నీవు సేవించు దేవుడు నిన్ను రక్షించగలిగినా. మనం సేవించే దేవుడు అండి, ఆయన గురించి నీకు తెలియాలి. మొదట ఎవరి గురించి తెలియాలి? దేవుడి గురించి తెలియాలి. దేవుడి గురించి తెలిస్తేనే దేవుడికి ఆయన ఆలోచన బట్టి మనం నడుస్తాం. ఈ రాత్రి మన జీవితంలో ఆలోచన చేయగలిగితే పౌలు ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాడు. సమయమందును అసమయమందును కూడా మన పితరులు బైబిల్ అందులో భక్తుల యొక్క జీవితాలను చూసినప్పుడు నీవు చూసేది వాళ్ళు ఎలా నడిచారు, వాళ్ళ భక్తి ఎలా ఉంది, వారు ఎలా నడిచారు, వాళ్ళు నడిచిన నడక ఎలా ఉంది, నేను నడిచిన నడక ఎలా ఉంది. ఇది ఆలోచించినప్పుడు మనం ఆ మార్గంలో నడవడానికి ఎంతమంది భక్తుల యొక్క జీవితాలు చూస్తే ఆశ గురించి ఒక మాట ఉంది. దావీదు నడిచిన ప్రారంభ దినములలో నడిచిన మార్గంలో యెహోషాపాతు నడిచాడంటండి. ఎవరి మార్గం నడిచాడంట? యెహోషాపాతు దావీదు నడిచిన మార్గంలో నడిచాడంటండి. దానియేలు నడిచిన మార్గంలో మనం నడవాలి. అపోస్తలుడు పౌలు నడిచిన మార్గంలో మనం నడవాలి. దావీదు నడిచిన మార్గంలో మనము నడవాలి. ఈ రాత్రి మన జీవితాల్లో
అలాంటి మార్గంలో నడిస్తే జరిగేది ఏంటంటే, దానియేలు సింహాల భవనంలో వేస్తే ఆ రాత్రంతా తంతి వాయిద్యాలు వాయించడం ఆగిపోయి రాజు కూడా నిద్ర పట్టలేదు. తెల్లవారుజామున ఒక దగ్గరికి రాజు వచ్చాడు. రాజు వచ్చి అంటాడు, దానియేలు అని పిలిచాడు. జీవం కలిగిన దేవుని సేవకుడు అయినా దానియేలు, నిత్యము నీవు సేవించుతున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగినా అని చెప్పి రాజు చిరకాలము జీవించును కాక. గమనించాలి, రాజుకు తెలుసు ఆ సమయమందు కూడా నువ్వు ప్రార్థన చేసావంటే నీ దేవుడు సామాన్యుడు కాదని. నీ దేవుడు సామాన్యుడు కాదని ఎప్పుడు తెలిసిందంటే, అసలు నువ్వు సింహాల గుహలో వేస్తానన్నా కూడా నువ్వు భయపడలా. లేదుగా అంటే దానియేలుకి ఎంత ధైర్యం చూడండి. ఇప్పుడు దానియేలుకున్న ధైర్యం ఏంటంటే, దేవుడే తనకు ధైర్యం. దేవుడే తనకి, మనకి ధైర్యం ఎవరై ఉండాలి? దేవుడే. ఈ రాత్రి మన జీవితాలు ఆలోచిస్తే, రాజు అన్నాడు దానియేలు పైకి తీయనన్నాడు. దానియేలు పైకి తీయమన్న తర్వాత ఎవరైతే దానియేలుకి వ్యతిరేకంగా పనిచేస్తారో వాళ్ళని సింహాల బోన్లో వేస్తే వాళ్ళంతా ఆ మనుషుల కింద పడకోకుండానే పిప్పుగా చేసేసాడు సింహాలు. దేవుని స్తోత్రం. తర్వాత అంటాడు, ఈ దానియేలు దేవుడే దేవుడు. హల్లెలూయా. 6వ అధ్యాయంలో 26వ వచనం 24వ వచనం ఒకసారి చూడండి. నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యములో సకల ప్రభుత్వముల యందుండు దానియేలు యొక్క దేవునికి భయపడుచు, నాకు భయపడద్దు. హల్లెలూయా. అంటే దానియేలు దేవుడు గొప్పవాడని ఎప్పుడు తెలిసిందంటే, అసమయమందును కూడా దేవుని ఆరాధించడానికి దానియేలు వెనకాడలేదు. నీ దేవుని గొప్పతనం ఎప్పుడు తెలిసిందంటే, పరిస్థితి అనుకూలంగా లేకపోయినా సరే దేవుని ఆరాధిస్తానికి బయలుదేరతావే, అక్కడ తెలిసింది నీ దేవుని గొప్పతనం ఏంటో, నీ దేవుడు ఎంత గొప్పోడు అక్కడ తెలిసింది. మనకి చుట్టాలు రాగానే చికెన్ కొట్టు పరిగెత్తుతాం. అంటే చుట్టాలంటే నీకు ఎంతో గౌరవం. పచ్చిమిరపకాయ పచ్చ చేస్తావా? పచ్చిమిరపకాయ పచ్చ చేసాడు తెలుసా? అలాంటి నీకు గౌరవం లేదు. హల్లెలూయా. నీవు ఆరాధించే దేవుడు ఎప్పుడు కనపరచబడతారంటే, నువ్వు చేసే భక్తి అనుకూలమైనప్పుడు కాదు, అనుకూలంగా లేకపోయినప్పుడు కూడా నువ్వు ఆరాధిస్తావే, అక్కడ నీ దేవుని గొప్పతనం ఏంటో అనేక మంది తెలుస్తుంది. హల్లెలూయా. ఈ రాత్రి రాజు అంటున్నాడు, ఈ దానియేలు దేవుడు నా రాజ్యంలో, నా సంస్థానంలో నివసించే జనులందరూ, ప్రజలందరూ కూడా ఆ దేవునికి భయపడండి. నాకు భయపడతాం కాదు, ఆ దేవునికి భయపడనని ఈ మాట చెప్పగలిగాడంటే, దానియేలు అసమయమందును కూడా దేవుని ఆరాధించాడు. ఈ రోజు నీ ద్వారా నీ దేవుడు గొప్పవాడని ఎందుకు తెలియదంటే, నీవు అసమయమందును దేవుడు స్థితించలేకపోతున్నావు. హల్లెలూయా. అందుకని పౌలు అన్నాడు తిమోతికి, సమయమందును అసమయమందును కూడా నువ్వు ప్రయాసపడు, దేవునికి మహిమ వస్తుంది. ఎవరికి మహిమ వచ్చిందండి? దేవునికి మహిమ వస్తుంది. దేవుడు మహిమపరచబడతాడు, దేవుడు ఘనపరచబడతాడు. ప్రియా తెలిపడ ఈ రాత్రి మన జీవితాల్లో ఏ పరిస్థితులు ఎందుకు వస్తాయో మనకైతే తెలీదు. అది వాతావరణం కావచ్చు, పరిస్థితులు కావచ్చు, అది ఏదైనా సరే దేవుని మహిమ పరచడానికే వస్తాయి. హల్లెలూయా. కాబట్టి రాత్రి నీ ద్వారా దేవుడు మహిమ పొందాలనుకుంటున్నాడు. కాబట్టి ఈ రాత్రి నీవు, నేను, మనమందరం కూడా ఒక దానియేలు వలె, ఒక దావీదు వలె, ఒక అపోస్తలుడైన పౌలు వలె పరిస్థితులు ఎలా ఉన్నప్పుడు కూడా మనకి అనుకూలంగా ఉండొచ్చు, అనుకూలంగా లేకపోవచ్చు, కానీ దేవుని స్తుతించే విషయంలో మనం ప్రయాసపడాలని పౌలు ఈ రాత్రి స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. తద్వారా నీ ద్వారా మన దేవుడు మహిమ పరచబడతాడు. అట్టి కృప దేవుడు ఈ రాత్రి మనందరికి దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి కలశంలో ప్రార్థన చేసుకుందాం. నీవు, నేను, మనమందరం కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా, అది నీకు అనుకూలంగా ఉండొచ్చు, అనుకూలంగా లేకపోవచ్చు. మన పితరులు దేవుని స్తుతించే విషయంలో, ఆరాధించే విషయంలో ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నాం. కాబట్టి రాత్రి నీవు, నేను, మనమందరం కూడా దేవుని సన్నిధిలో, ఆయన సముఖమందు దేవునికి మహిమ తెచ్చేవారుగా. ఆమేన్.
సమయం పరమ తండ్రి యొక్క ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానము చేరొచ్చిన మనందరికీ, సర్వలోక పరిశుద్ధులందరికీ ప్రత్యేకంగా ఈ రాత్రి ఆ సమయం అందరూ కూడా దేవుని స్తుతించడానికి వచ్చిన ప్రతి బిడ్డను దేవుడు దీవించినట్టుగా ఆశ్రయించను గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలు రక్తమే జయం, ప్రవేశ నామమునకే సంపూర్ణ జయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మా ఆరాధన కార్యక్రమాలు ప్రతి బుధవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శుక్రవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శనివారం రాత్రి 7:30 జరుగును. ప్రతి నెల 2వ శనివారం సంస్కార ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు పునరుద్ధ ఆరాధన జరుగును. మా యొక్క అడ్రస్ ఒలివస్వరం ప్రేయర్ మినిస్ట్రీ, నీతి సూర్యుడు సహవాసం, పాస్టర్ సిహెచ్ ప్రేమ్చంద్ గారు, ఎన్మల్ కూతురు. మా యొక్క ఫోన్ నెంబర్ 8522960135. మరి యొక్క నంబర్ 7981699758. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.